హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా కూరలతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ ఇడ్లీల కోసం నేను 1/2 కప్పు మినపగుళ్ళు అలాగే 1/2 కప్పు పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే మెంతులు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టండి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల దాకా కొర్రలు వేసుకొని 2-3 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని మినపగుళ్ళను కొర్రలను ఒక 6 గంటల దాకా నానపెట్టుకోవాలి. అటుకులు ఒక 30 కప్పు దాకా వేసుకొని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మంచి నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. మిక్సీ వేసే ముందు మనం అటుకులను నానపెట్టుకుంటే సరిపోతుంది. అటుకులను నానపెట్టుకున్న తర్వాత మినపగుళ్ళను శుభ్రంగా కడగాలి. పొట్టు మినపప్పు వేసాం కదా, మంచిగా కడిగి ఈ కూరలను కూడా ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత అటుకులు కూడా ఒక 80% దాకా మంచిగా నానిపోయాయి. ఇలాగ నానపెట్టుకున్న తర్వాత ముందుగా కూరలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేయద్దు. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న మినపగుళ్ళు అలాగే అటుకులు కూడా వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినప్పిండిని కూడా కూరల పిండిలోకి వేసేయండి. వేసేసి ఎండు కలిసేటట్టుగా ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా కలపండి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా కలపడం వలన మనకి పిండి ఫెర్మెంటేషన్ అనేది మంచిగా అవుతుంది. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 8-10 గంటల దాకా ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. 8-10 గంటల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలాగ సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పిండి మరీ జారుగా కాకుండా మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉంటుందో అలాగా మామూలు ఇడ్లీ పిండిలాగే రెడీ చేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇడ్లీ ప్లేట్స్కి ఇలాగ కొంచెం నూనె అప్లై చేసుకోండి. ఇలాగ కొంచెం నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడ్లీ పిండిని వేసుకోండి. ఇడ్లీ పిండి వేసేటప్పుడే నేను ఇడ్లీ స్టాండ్లో నీళ్ళు పెట్టేసి నీళ్ళు అయితే బాయిల్ అవుతున్నాయి. ఇలాగ నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన చేతికి అయితే పిండి అంటదు. అలాంటప్పుడు మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన వెంటనే ఇలాగ ఒక గరిటె తీసుకొని ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ఇడ్లీలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీలు కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే కూరలతో చేసిన దోశలు కూడా ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.